మనస్సు వేగము అంత తొందరగా వెళ్ళిపోతుంటుంది, నీకే తెలీదు నీ మనస్సు వెళ్ళిపోతుంది అక్కడికి. అందుకని దీన్ని ఉద్ధరించగలిగిన వారు హనుమ దిద్దగలరు. తరువాతది మరుతతుల్య వేగం, చాలా గాలి అంత వేగంతో వెడతారట. ఎవరు? హనుమ వెడతారు. అయితే హనుమ అంత వేగంగా వెడతారు, వాట్ ఇఫ్ మీకేమిటి ప్రయోజనం? ఎందుకు మీకేమిటి కలిసి వస్తుంది చెప్పండి? హనుమ వాయువంత వేగంతో వెడతారండి, అది మీరు చెప్పారు. అయ్యా నువ్వు వాయువంత వేగంతో వెళ్ళగలిగిన వాడవు, దానివల్ల మీకేమిటి ప్రయోజనం అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తికి ఓ 100 డిగ్రీలు జ్వరం వచ్చింది అనుకోండి. ఆ వ్యక్తి ఏం చేస్తారంటే, ఏం పర్వాలేదే పక్క సందులోనే కదా హాస్పిటల్, కాస్త గాలి చల్లగా ఉంది వెళ్ళొస్తానని చెప్పి ఏదో లుంగి కట్టుకుని మెల్లిగా నీరసంగా పక్క సందులోకి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకుని మెడికల్ షాప్కి వెళ్ళి మందులు కొనుక్కుని వస్తూ కాస్త ఎదురుగారింట్లోనో కాసేపు 4 కబుర్లు చెప్పుకుని కూడా వచ్చేస్తాడు. ఎందుకని అంటే 100 డిగ్రీల జ్వరమే కాబట్టి. అదే వ్యక్తికి డీహైడ్రేషన్ వచ్చిందనుకోండి, అంటే ఒంట్లో నీరు నిలబట్టలేదనుకోండి, అతిసారంలో నీరు వెళ్ళిపోతుంది. అప్పుడు నడిపిస్తారా? నడిపించరు, రిక్షా ఎక్కించి తీసుకెడతారు. అంతేగాని పక్క ఆయన ఏమంటే మా ఆయనకి అతిసారంగా ఉంది అంటే ఎందుకమ్మా రిక్షాలో వెళ్ళిపోవచ్చు అంటాడు. సపోజింగ్ హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వస్తే పక్కింటి ఆయన ఏమంటే మా వారికి హార్ట్ అటాక్ వచ్చేసింది, చెమటలు పట్టేస్తున్నాయి, గుండె నిప్పని పడిపోయారు అన్నారనుకోండి, ఎంత రాయి లాంటి వాడైనా వెంటనే కారు పట్టుకొచ్చి పడుకోబెట్టి హాస్పిటల్కి తీసుకెళ్తాడు. అప్పుడు ఏమైంది? వేగము ప్రాణరక్షణమునందు ఉపకరణమైంది. ఆ కారులో తొందరగా వెళ్ళడం, మీరు ఆ టైంకి వచ్చారండి బతికారంటారు. ప్రాణరక్షణమునందు వేగము చాలా ముఖ్యము. ఉన్నది కదా వేగం అని చెప్పి దిక్కుమాలందరినీ మనం రోడ్ల మీద చూస్తుంటామే, ఎందుకు వెళ్ళిపోతాడో తెలియదు. తూనీగా వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోతే 50 వేలు పడిపోతాడు. కళ్ళు తెరిచేటప్పటికి వీడు ఉంటాడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో, ఎదురుకుండా వస్తున్న వాడు ఉంటాడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో, ఏ పాపం లేకపోయినా సరే వాడికి. అలా వెళ్ళిపోయిందా వేగం? అది కాదు వేగం, ఒకరిని రక్షించడానికి పనికొచ్చేటటువంటి వేగము. మీరు అందుకే హనుమ వేగము దేనికి ఉపయోగపడుతుంది? మీరు రామాయణంలో జాగ్రత్తగా పరిశీలన చెయ్యండి. హనుమతో సమానముగా ఎగరగలిగిన వాళ్ళు ఉంటారు రామాయణంలో, కానీ ఎప్పుడెప్పుడు ప్రాణములు పెట్టాలన్నా ఉత్సాహంతో ఎగిరిపోయేవారు హనుమ ఒక్కరే. అందుకే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. రామాయణంలో 2 సార్లు హనుమ సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చారు యుద్ధకాండలో. ఒకసారి జాంబవంతుడు అన్నాడు, నువ్విప్పుడు వెళ్ళి సంజీవని పర్వతాన్ని తీసుకొస్తే తప్ప రక్షించగలిగిన వాడు వేరొకడు లేడు, అది తీసుకురావాలి అన్నారు. ఈ సంజీవని పర్వతాన్ని ఓ 6 నెలలు పట్టుకొచ్చారనుకోండి హనుమ. అక్కడికి వెళ్ళి అడ్రస్ ఎక్కడో తెలియలేదండి, నేను వెతికి పట్టుకొచ్చానండి అని పట్టుకొచ్చారనుకోండి. 6 నెలల తర్వాత ఏముంటుంది అక్కడ? ఆ అస్త్రం చేత బంధింపబడిన వాళ్ళందరూ ప్రాణాలు వదిలేస్తారు కదా. ఇప్పుడు ఏది కావాలి? అత్యంత వేగము ప్రాణరక్షణమునకు ఉపయోగపడింది ఆయన వేగం. ఆయన వేగం 100 యోజనముల సముద్రాన్ని దాటి సీతమ్మ తల్లి దర్శనానికి ఉపయోగపడింది. ఆయనంత తొందరగా వెళ్ళి ఉండకపోతే అసలు సీతమ్మ ఉరిపోసుకున్నటువంటి ఘట్టములో రామకథ చెప్పి ప్రాణములు నిలబెట్టగలిగిన వాడు ఏడి చెట్టు మీద? ఆయన వెళ్ళారు కాబట్టి రక్షింపబడ్డాయి. ఆయనంత తొందరగా వెళ్ళి సంజీవని పర్వతాన్ని తెచ్చారు కాబట్టి వేల వానరములు, కోట్ల వానరములు బతికాయి. వేగము దేనికి పనికొస్తుంది? ఆయన వేగము నిన్ను రక్షించడానికి పనికొస్తుంది. ఉత్తర క్షణంలో ఇప్పుడే ఇక్కడే వస్తున్న కష్టం నుంచి నిన్ను ఉద్ధరించగలిగిన శక్తి వాయువేగముతో రాగలిగినటువంటి హనుమ నిన్ను ఆపద నుంచి పైకెక్కిస్తారు. వాడు వస్తాడు, కానీ ఏం ప్రయోజనం? పోతన గారు అంటారు, కృతఘ్నావళి బంధుత్వంబులు అంటారు. వాడొకడికి ఉపకారం చెయ్యడు, ఉపకారం చేసిన వాడిని కూడా చూసి తల తిప్పుకుని వెళ్ళిపోతాడు. అలాంటి వాడితో నీకు బంధుత్వం ఉంటే మాత్రం ప్రయోజనం ఏమిటి? వాడేం ఉపకారం చేయడు వాడు. కానీ నువ్వు స్వామి హనుమా అని అన్నారనుకోండి, ఎదురుగుండా పటం కూడా అక్కర్లేదు. ఒక్కొక్క నాడు ఏమీ లేకపోతే పక్కనున్న పుల్ల తీసుకుని కొన్ని దృష్టాంతములు మీరు చదివితే తెల్లబోతారు. మహా కష్టంలో ఉన్న వాళ్ళు, భయానికి లోనైపోయిన వాళ్ళు ఏం చెయ్యాలో తెలియకపోతే చీపురు పుల్ల తీసి ఇసుకలో హనుమ అని రాసి హనుమ 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 అంటే, లేకపోతే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని కూర్చుంటే అలా అనడంలో తెలియకుండా మీరు, అందుకే ఆంజనేయ నామానికి ఉన్న గొప్పతనం అదే. మీరు చూడండి, కావాలంటే ఎప్పుడైనా ప్రాక్టికల్ గాను మీరు అలా కూర్చుని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని కొంతసేపు అనండి. మీకు తెలియకుండానే ఏదో ఉత్సాహం, ఏదో శక్తి, ఏదో ధైర్యం మీకు వచ్చేస్తాయి. అందుకే ఇప్పటికీ పెద్దలు అంటారు,
మీ కష్టమునకు మీకు సమాధానం తెలియకపోతే కడిగిన పుల్ల ముక్క ఒకటి తెచ్చి సుందరకాండకి నమస్కారం చేసి సుందరకాండలోకి కళ్ళు మూసుకొని పుల్ల ముక్క గుచ్చి మీరు సుందరకాండ తెరిచి చూస్తే మీకు ఆ నమ్మకం ఉంటే మీ కష్టానికి సమాధానం ఆ పేజీలో ఉంటుందంటారు. ఎందరో అలా పరిష్కారాలు పొందిన వాళ్ళ వృత్తాంతాలు నాకు తెలుసు. ఎప్పుడు ఫలిస్తుంది? సుందరకాండ ఔషధంగా పనిచేసేస్తుందంటే ఇంట్లో ఉంటే. ప్రతివారం వచ్చే పత్రికలు ఇన్ని తెచ్చి కట్టి బైండ్ చేయించి ఇంట్లో పెడితే నిన్ను రక్షించవు. సుందరకాండ నిన్ను రక్షిస్తుంది. ఇంట్లో 50 రూపాయలు పెట్టి సుందరకాండ కొంత ఇచ్చి ఇంట్లో పెట్టుకోలేవు, పెట్టుకోగలవు, నీకు శక్తి ఉంది, కానీ నీకు పూనిక లేదు, నువ్వు కొనవు. నీకు అక్కర్లేదు రామాయణం, నీకు అక్కర్లేదు సుందరకాండ, నీకు అక్కర్లేదు హనుమమూర్తి. 1000 రూపాయలు పెట్టి పనికి మాలినటువంటి క్యాన్వాస్ మీద ఇంకు చిమ్మిన చిత్రాలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటావు. ఒక్క ప్రసన్నమైనటువంటి హనుమ యొక్క మూర్తిని అక్కడ పెట్టి లేవగానే మనోజవం మరుతతుల్య వేగం అని నువ్వంటే కొన్ని కోట్ల వానరములను రక్షించిన చిరంజీవిని ఎందుకు రక్షించరు? రక్షించి తీరుతారు. నీకు ఆ పూనిక లేదు, నువ్వు పొందవు రక్షణ. ఇది ఆయన వేగము నీ రక్షణ మనకు హేతువు. అంత తొందరగా వచ్చి రక్షిస్తాడు. అందుకే మన వాళ్ళు మాట అంటారు చూడండి, కష్టంలో ఉన్నప్పుడు ఫోన్లు తాలూకా డైరెక్టరీ తిప్పితే ఎవరు పడితే వాళ్ళకి ఫోన్ చేయరు. ట్రస్ట్ వర్దీనెస్ అని ఒకటి ఉంటుంది. మీరు ఒక చోట ఉండిపోయారనుకోండి, మీకు కష్టం వచ్చిందనుకోండి, అప్పుడు మీకు నమ్మకము ఎవరి మీద ఉన్నదో అతనే మీకు జ్ఞాపకానికి వస్తాడు. నేను మొన్న నా ఆఫీస్కి 10ంటికి రావాలి, కానీ 3 గంటల వరకు రాలేని పరిస్థితి వచ్చింది. ఎవరి పేరు ముందు జ్ఞాపకానికి వచ్చింది? అచ్చయ్య శాస్త్రి గారి పేరు జ్ఞాపకానికి వచ్చింది. ఎందుకని? నా కష్టం తన కష్టంగా ఆలోచించగలిగిన వ్యక్తి, అవసరమైతే అడ్డగలిగిన వ్యక్తి, ఏదైనా ఆపదొస్తే సమర్థించి చెప్పగలిగిన వ్యక్తి. నీకు ఎవరి మీద విశ్వాసం ఉందో వాడు నీకు జ్ఞాపకానికి వస్తాడు. ఇంత ఎండబడి వస్తున్నాను, నన్ను ఎవరు తీసుకెడతారు? ఇప్పుడు నీరసపడిపోయాను, స్నానం చేయలేదు, భోజనం చేయలేదు, వడదెబ్బ తగులుతోంది, దొరగారు జ్ఞాపకానికి వస్తారు. ఎందుకు జ్ఞాపకానికి వస్తారు? నీకున్న పూనికి అటువంటిది వారి యందు. నీకు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునే తత్వం ఎవరి యందుందో వారు మాత్రమే జ్ఞాపకానికి వస్తారు. నువ్వు గృహప్రవేశం చేస్తున్నావు అనుకో, వారం రోజులు ముందు కూర్చుని లిస్టు రాస్తావు, ఎవరెవరిని పిలుద్దామని. అప్పుడు ఆరాంసే రాస్తావు. మీ అమ్మాయిని అడుగుతావు, ఎవరైనా ఉన్నారేంటో నీ ఫ్రెండ్స్ ఇంకాను అని అడుగుతావు. మీ అబ్బాయిని అడుగుతావు, ఎరా నాన్న నీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా పిలవలసిన వాళ్ళు అని అడుగుతావు. అప్పుడు చాలా తేలికగా ఆలోచిస్తావు. కష్టం వచ్చినప్పుడు నీ మనస్సు ఎవడు రక్షకుడని నమ్ముతుందో వాడి యందు ప్రచోదనం అవుతుంది. ఎందుకు ప్రచోదనం అవుతుంది? విశ్వాసం. ఈ విశ్వాసము నీకు భగవానుని యందుంటే, హనుమయుండుంటే, ఆయన కూడా మారుతతుల్య వేగం, గాలంత వేగంతో వచ్చి నిన్ను రక్షించగలరు. ఆయన వాయుపుత్రుడు కాదు. ఇంకొక గొప్ప రహస్యం, నమస్తే వాయోత్తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. వాయువునకు వాయుపుత్రునకు తేడా లేదు. తండ్రికి కొడుక్కి అభేదం శాస్త్రంలో. ఆత్మా వైపుత్రనామాసి. తండ్రి శరీరాన్ని వదిలిపెట్టి కొడుకు శరీరంతో జీవితాన్ని పొందుతాడు అంటుంది శాస్త్రం. అందుచేత తండ్రికి కొడుక్కి భేదం లేకపోతే వాయువునకు హనుమకు తేడా లేదు. శరీరం ఎప్పుడు పడిపోతుంది? వాయు చలనం ఆగిపోతే పడిపోతుంది. అందుకే చచ్చిపోయే వాళ్ళు కూడా బతుకుతారు సుందరకాండ వింటే అంటారు. ఎందుకని? హనుమ వైభవమే వాయువు యొక్క వైభవం. నీ వాయువుని నిలబెడుతుంది. ఇంకింతకన్నా నీకేం కావాలి? అందుకని మారుతతుల్య వేగం జితేంద్రియం. స్వామి గురించి ఒక మాట అంటారు.